హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా? నా పేరు వచ్చేసి లియో. నేను ఇవాళ మాస్క్ మ్యాన్ దగ్గరికి ప్రవేశపడుతూ అలానే బాతింగ్ చేయించుకుందామని వచ్చాను. మాస్క్ మ్యాన్ అప్పుడే గ్రూమింగ్ కూడా స్టార్ట్ చేసేయాడు. మాస్క్ మామ కళ్ళ దగ్గర కాస్త చూసుకొని జాగ్రత్తగా చెయ్యి. నా కళ్ళు ముందే అందంగా ఉంటాయి. ఎందుకు నా గడ్డం పట్టుకొని అలా పీకేస్తున్నావు నువ్వు? నేనేం పీకట్లేదు లియో, పట్టుకున్నానంతే. నీ పళ్ళు అలా బయటకు వచ్చాయి, దానికి నేనేం చేస్తా? మాస్క్ మామ ఎందుకు నా కాళ్ళకున్న హెయిర్ మొత్తం తీసేస్తున్నావు? నాకు అవి అందంగా ఉంటాయి. తీయకు మాస్క్ మావా. లియో మావా, మీ డాడీ షూ కట్ చేయమని చెప్పాడు. ఆయన బొంద మాస్క్ మ్యాన్, ఆయనను గుండు చేసుకోమను, బాగుంటదేమో. నా హెయిర్ పుక్కడికి దొరికింది అని చెప్పేసి ఊకే తీసేస్తుంటారబ్బా. అలా అనుకోకు లియో మామ, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ పాదాలకి బాగా దుమ్ము అంటుతుందంట, అందుకోసమే తీసేయమని చెప్పాడు. నీకోసమే కదా. నువ్వు చెప్తే నేను అర్థం చేసుకుంటాలే మాస్క్ మ్యాన్. సరే కానీ నువ్వు నా పిల్లలకి ఏం చేస్తున్నావు చెప్పు? పిర్రెలేంటి? పిర్రెలు కాదు లియో మావా, నీ బ్యాక్ సైడు హెయిర్ రిమూవ్ చేస్తున్నా. నీకు మోషన్కి వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని. మ్యాన్ నువ్వు ఎంత మంచోడివి స్వామి. నా బాధను ఇట్టే పసిగెత్తిస్తావు. అవును కానీ మాస్క్ మ్యాన్ ఏంటి, నా ముందర ఒక ఆయన సీజర్ పడుకొని ఏదో కత్తిరిస్తానే ఉన్నారు. కాళ్ళు కత్తిరిస్తున్నాడు ఎందుకు? ప్రాక్టీస్ చేస్తున్నా లియో మామ, నీకు ఆయనతో ఏం పని? మాస్క్ మామ మెల్లిగా నా బెల్లం కట్ అయిపోయి కన్నా చూసుకొని అరే మళ్ళీ దాని మీదే పెడతారేంటి? మరి పెట్టకు మామ, నాకు సిగ్గేస్తుంది. చకల గిల్లి అన్నీ అవుతున్నాయి నాకు. వదిలేసి మామ ప్లీజ్. హలో షులులు ఆప్కు బతాతి. నీకు చిన్నగా సిగ్గేయట్లేదు కదా లియో మామ? ఏంటి ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు? నువ్వు టచ్ చేయరాని చోట టచ్ చేసుకుంటా నీకు సిగ్గేయదా అంట. ఫస్ట్ నీకు సిగ్గు లేదు మాస్క్ మ్యాన్ నా బెల్లాన్ని పట్టుకోవడానికి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లేవురా నీలో. లియో మామ అబద్ధం ఆడకు, అసలు నేను టచ్ కూడా చేయలేదు. నీ బిల్లని టచ్ చేసింది ట్రిమ్మర్, నేను కాదు. నిజం చెప్పులే మామ, ఎవరేమనుకోరు కానీ ఎందుకు దాస్తావో చెప్పు. ఒరే దాచడానికి ఏముందిరా, వీడియో రిపీట్ చేసి చూసుకో ఎవరు టచ్ చేశారో. గాలి నా కొడక. ఇంటికి వెళ్ళాక మా డాడీ ఫోన్లో రిపీట్ కాదు 10-20 సార్లు చూసి చెప్తా. నువ్వు గాని టచ్ చేసావని తెలిసిందో నీ ముక్కు కొరికేస్తా మాస్క్ మ్యాన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరేలే మాస్క్ మ్యాన్, తగ్గించుకుంటా కానీ. మాస్క్ మ్యాన్ ఇప్పుడు నువ్వు నాకు ఏ బాతింగ్ చేయిస్తావు చెప్పు? నీకు ఇప్పుడు మంచి నీళ్లు పట్టి షాంపూ పెట్టి బాతింగ్ చేపిస్తా. అదే బాతింగ్ చేపిస్తా నీకు. ఫ్రెండ్స్ మీరు మాత్రం మాస్క్ మ్యాన్ దగ్గరికి అస్సలు గ్రూమింగ్ చేయించుకోవడానికి రాకండి. చల్లటి నీళ్లు పోసి చంపేస్తున్నాడు. పైగా ఏసీ ఏమో 16లో పెట్టాడు. నేను వణుకాలా లేక ఎగరాలా దుంకాలా చెప్పండి? మళ్ళీ దేంట్లో చూసుకొచ్చాడు. ఏంటిది? ఏంటి గాలి వస్తుంది ఏంటి? దాంట్లో నల్లగా పాము ఉన్నట్టుందే. ఏంటి వెంట్రుకలు అలా ఎగిరిపోతున్నాయి? ఏంటో ఇదే? ఏంటి లియో, అన్ని అబద్ధాలు చెప్పడం బాగా నేర్చుకున్నావే. ఏసీ 16లో ఎక్కడుంది, నీకు చల్లనీళ్ళు ఎక్కడ పట్టా? అమ్మో, వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్పేలాగా ఉన్నావే. ఫ్రెండ్స్ మీరు మాస్క్ మ్యాన్ మాటలు అయితే అస్సలు నమ్మకండి. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి. ఏమిరా ఎట్టుడు అది నీ మొల్లు? ఏం భలే కంప్లైంట్ ఇస్తాండావే నా మీద. నెక్స్ట్ టైం గ్రూమింగ్కి రావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? మాస్క్ మామ ఫీల్ కాకు ఒక కామెడీ కలా చెప్పాలే. సరే ఫ్రెండ్స్, నా గ్రూమింగ్ అయిపోయింది చూసేయండి నా ఫైనల్ లుక్. మాస్క్ మామ నన్ను అందంగా రెడీ చేశారు. మీకు కూడా ఇలాంటి సర్వీసులు కావాలంటే మన మాస్క్ మామ దగ్గరికి గ్రూమింగ్ కోసం వచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్ మళ్ళీ కలుసుకుందాం.